నింగికి నేలకి రూపం ఏదైనా, రేయికి పగటికి వర్ణం ఏమైనా, నింగికి నేలకి రూపం ఏదైనా, రేయికి పగటికి వర్ణం ఏమైనా. కాటుక దిద్దితే చీకటని, కిరణం వాలితే వేకువని, శృతిలయలే జతగా కరగని కలిమై, సరిగమలే తోడుగా చెరగని చెలిమై, శృతిలయలే జతగా కరగని కలిమై, సరిగమలే తోడుగా చెరగని చెలిమై. ఈశ్వరమే భాస్వరమై కనలేదా, ఈశ్వరమే భాస్వరమై కనలేదా, మది కొలనులోని ఆశలతో తామర కన్నులతో, ఈ మనో నేత్రాలతో, Black flowers of music, black flowers of music. నమస్తే నమస్కారం, వెల్కమ్ టు సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. Black flowers of music. కళ్ళుండి మనం చూడలేని ఈ రంగుల ప్రపంచంలో తమకి కళ్ళు లేకపోయినా అంత దృష్టితో రంగుల కలల్ని సాకారం చేసుకునే సంగీత ప్రపంచంలోని విరిబాలల్ని మీ ముందుకు తీసుకొస్తోంది Black flowers of music. బ్లాక్ అనబడేటువంటి కార్యక్రమాన్ని ఈ టీవీలో ఇదివరకే మీరు చూసి ఉన్నారు. గత 2 సీజన్స్లో అత్యద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్గా విజువలీ ఇంపైర్డ్ చిల్డ్రన్కి, విజువలీ ఇంపైర్డ్ అడల్ట్స్కి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ని అందించిన బ్లాక్ తిరిగి మరోసారి మీ ముందుకు వచ్చేసింది సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్తో. మరి ఈ సీజన్లో 14 మంది చిన్నపిల్లలతో మేము మీ ముందుకు వచ్చేసాం. సో లెట్స్ స్టార్ట్ ది షో. ఒక మంచి సంకల్పం ఉంటే అలాంటి సత్సంకల్పానికి సహృదయం ఉన్న వ్యక్తి తోడైతే బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్లో మ్యూజిక్ ఫ్లో అవ్వాల్సిందే. ఈనాటి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి సిఎంఆర్ అధినేత శ్రీ మావూరి వెంకటరమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్, మిమ్మల్ని మాట్లాడాల్సింది. ఇవాళ చాలా ఆనందంగా ఉన్నదండి. లాస్ట్ టైం నేను బ్లాక్ చూసినప్పుడు చాలా ఉదయం అంతా ఒక పులకింతగా మారింది. నేను చాలాసార్లు ఈనాడు వారిని అలాగే మన మురళీ గారి గారిని అడిగాను, ఇలాంటి మీ ప్రోగ్రామ్ని బాగా చేయండి, నేను మంచి స్పందన వస్తుంది, పిల్లల్లో కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. ఏంటంటే మనం విజువల్లీ ఛాలెంజ్గా ఉండే పిల్లలు వాళ్ళకి ఒక ప్లాట్ఫారంగా ఇలాంటి ప్రోగ్రాముల వల్ల మంచి జరుగుతుంది. దానికి నేను స్పాన్సర్ చేస్తున్నాను. చాలాసార్లు అడిగాను, దాన్ని ఇవాళకి రావడం చాలా ఆనందంగా ఉంది, మంచి సంతోషంగా. ఈ ప్రోగ్రాం పిల్లలందరూ మంచి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రమణ గారు. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. మరి సంగీత వనంలో వికసించిన ఈ కుసుమాల్ని తీర్చిదిద్దేందుకు, వారి ప్రతిభని గుర్తించేందుకు మనతో 2 జడ్జెస్ ప్రయాణం చేయబోతున్నారు. మరి న్యాయమూర్తులుగా ఈరోజు కష్టతరమైన బాధ్యతని నిర్వహించడానికి మనతో ఉన్నారు అద్భుతమైన ఒక పర్సనాలిటీ. ఆయన సంగీత దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన ప్రయాణం గాయకుడుగా, నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా ఎదిగింది. మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ శ్రీ ఆర్పి పట్నాయక్ గారికి స్వాగతం. వాన 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 నీలాకాశంలోన నీతో చింతేసి ఆడనా. అలాగే ఈ కార్యక్రమానికి మరొక కుందనపు బొమ్మ జడ్జిగా రాబోతోంది. చక్కటి గళం తన సొంతం, అలాగే మంచి హృదయం తనకి వ్యక్తిత్వానికి సాటిగా నిలుస్తుంది. లెట్ మీ వెల్కమ్ మరొక జడ్జ్ గోపిక పూర్ణిమ. లాలి లాలి జోలాలి అంటూ లాలించాలిగా,
అలాగే బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ అనే కార్యక్రమానికి ఎందరో సహృదయం ఉన్నటువంటి వ్యక్తులు తోడ్పడుతున్నారు, వెనక ఉండి సహాయం చేస్తూ వస్తున్నారు. బ్లాక్ మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు పిల్లలకి తోడుగా ఉంటూ మాకు కూడా గైడెన్స్ అందిస్తున్నటువంటి విశాఖపట్నానికి చెందిన సోషల్ వర్కర్ అండ్ సామాజిక ఉద్యమకారులు శ్రీ నాగేశ్వరరావు గారు బ్లాక్కి టైటిల్ సాంగ్ కూడా రచించారు. వారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కాటుక దిద్దితే చీకటని, కిరణం వాలితే వేకువని, శృతిలయలే జతగా కరగని కలిమై. పాటల తోటలో విరబూసిన ఈ కుసుమాల్ని ప్రోత్సహించడానికి వెలసిన ఈ వేదికకి మరొకసారి కీరవాణి ఆర్కెస్ట్రా వాద్య సహకారాన్ని అందిస్తోంది. బ్లాక్ ఈ సంగీత ప్రయాణంలో మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు వారు మాకు తోడ్పాటును అందిస్తూనే ఉన్నారు. వెల్కమ్ టు ద షో వన్స్ అగైన్. మరి ఇప్పుడు పాటల తోటలో పల్లవించబోయే కుసుమాలని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. 14 అద్భుతమైన గాయని గాయకులు మన ముందుకు రాబోతున్నారు. నింగికి నేలకి రూపం వేరైనా, రేగికి పగటికి వర్ణం ఏమైనా. నింగికి నేలకి రూపం వేరైనా, రేగికి పగటికి కాటుక దిద్దితే చీకటని, కిరణం వాలితే వేకువని, శృతిలయలే జతగా కరగని కలిమై. సరిగమలే తోడుగా చెరగని చెలిమై, శృతిలయలే జతగా కరగని కలిమై. సరిగమలే తోడుగా చెరగని చెలిమై. మరి ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ విరబూసే ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా సిఎంఆర్ అధినేత శ్రీ మావూరి వెంకటరమణ గారిని, ఆర్పి పట్నాయక్ గారిని, గోపికా పూర్ణిమ గారిని, అలాగే నాగేశ్వరరావు గారిని కోరుతున్నాను. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం. బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో విరబూసిన ఈ కుసుమాలు అద్భుతమైన పాటలతో సిద్ధంగా ఉన్నారు. కిడ్స్ ఆర్ వి రెడీ? మరి ఏది గొంతు? ఆర్ వి రెడీ? మరి జడ్జ్ స్థానంలో కూర్చోబెట్టే ముందు ఆర్పి పట్నాయక్ గారిని వారి సినిమాలోని పాటతోటి ఆహ్వానించేద్దాం. లెట్ మీ వెల్కమ్ ఆర్పి గారు వన్స్ అగైన్. రాముణ్ణి చూడు, కోరింది ఇచ్చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు. అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు. చూడయ్యో ఆ రూపం అపురూపం, నిలపాలో గుండె లోపల. ఆ దైవం మన కోసం వెలిసాడో నేలపై ఇలా. కోదండ రాముణ్ణి చూడు, కోరింది ఇచ్చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి పట్నాయక్ గారు. వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ యూ అండ్ మీ ఆస్థానం. స్వీట్గా ఉండేటువంటి మా గోపికా పూర్ణిమ పాడితే ఇంకా స్వీట్గా ఉంటుంది. సో లెట్ మీ వెల్కమ్ గోపికా పూర్ణిమ విత్ హర్ నంబర్. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు
చూస్తే ఊరుకోను, ఇందులోని నీకు నేను తీసిపోను. నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను. అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పచ్చి పైరగాలి పీల్చి పెరిగినాను. ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను. నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేను. హే సూటు బూటు స్టైల్ సుందరా, లేనిపోని డాబు మానురా. ఈ ఊరిలో పై చేయనాదిరా, నా గొప్పను ఒప్పుకో తప్పు లేదురా. రేవులోని తాడి చెట్టులా నీ ఎక్కువేమిటో, ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో. హై పాట బాగా పాడారు, మీకు సూట్ కాలంత. అంటే నేను పుట్టనా? ఆహా అని కాదు, రేవులోని తాడి చెట్టులా అని మీరు నన్ను చూస్తే ఎలా అంటే అర్థమేంటి ఆ చూపు? ఏదో పాటలో అలా ఉంది కాబట్టి. ఈవిడ అగ్గిపుల్ల లాంటి ఆడపిల్లే, కానీ అగ్గిపుల్ల వెలగదంతే, గీయదంతే. దట్ వాస్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గోపిక గారు. ప్లీజ్ కమ్. తన పాటతో పరిచయం చేసుకోబోతున్న మా మొదటి పార్టిసిపెంట్ సిఎంఆర్ విశాఖ బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో మన ముందుకు రాబోతోంది. కాకినాడ నుంచి రాబోతున్న మా కాజా సువర్ణ జ్యోతి. సని సని పమగ పమ అండ్ దిస్ ఈస్ సువర్ణ జ్యోతి. ముందు చిరునవ్వు పలకరిస్తుంది, ఆ తర్వాత మా జ్యోతి పాట పాడుతుంది. 5th క్లాస్కి బై బై చెప్పేసింది, ప్రస్తుతం 6th క్లాస్లోకి అడుగు పెట్టిపోతుంది. మనం మాట మాట్లాడితే ఏ పని మొదలు పెట్టినా ఏం చేయబోయినా ముందు ఎవరిని తలుచుకుంటాం జ్యోతి? దేవుడిని తలుచుకుంటాం కదా. దేవుళ్ళలో మొదటి దేవుడిని తలుచుకోబోతున్నాం. తిరు తిరు గణనాథ అంటూ సువర్ణ జ్యోతి తన మొదటి పాటని మనకు వినిపించబోతోంది. గుడ్ లక్ సువర్ణ జ్యోతి. తిరు తిరు గణనాద దిద్దిద్దిద్దై, తిరు తిరు గణనాద దిద్దిద్దిద్దై. ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై, తిరు తిరు గణనాద దిద్దిద్దిద్దై. నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై, తిరు తిరు గణనాద దిద్దిద్దిద్దై, తిరు తిరు గణనాద దిద్దిద్దిద్దై. సాసని సగ సగమ మామ గమ పమ మపని పాప మపని సాని సగని సని పాని పాప గమ గ. సాసని సగ సగమ మామ గమ పమ మపని పాప మపని సాని. చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐట్యూనివ్వు. కనులారా చదివింది ఒకసారే అయినా కల్లోను మరిచిపోనే మెమరీ నీవు. చదివిన ప్రశ్నలనే పరీక్షలు రానివ్వు. చదవని దేనైనా చాయిస్లో పోనివ్వు. ఒక్కొక్క దన్నానికి ఒక్కో మార్కు మళ్ళివ్వు. ఏ టెన్షన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు. ఆన్సర్ షీటు పైన ఆగిపోని పెన్నివ్వు. తిరు తిరు గణనాద దిద్దిద్దిద్దై. ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై, తిరు తిరు గణనాద దిద్దిద్దిద్దై, తిరు 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 గణనాద దిద్దిద్దిద్దై. ఆర్పి పట్నాయక్ గారు. మేమిద్దరమే ఈ ప్రోగ్రాం చూస్తున్నది కొన్ని లక్షల మంది, వాళ్ళే పెద్ద జడ్జిలు, వాళ్ళు మెచ్చుకోవాలి. మీకు అర్థమైందా? మేము జస్ట్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం, వాళ్ళ అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాం అంతే. ఇప్పుడు ఆ లక్షల మంది అభిప్రాయాలు మేము తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. వాళ్ళందరి తరఫున నా అభిప్రాయం చాలా బాగా పాడింది. వండర్ఫుల్. సువర్ణ బాగున్నావా? బాగున్నాను మేడం. చాలా బాగా పాడావు. ఇంకేముంది, ముందే విఘ్నేశ్వరుడి కాళ్ళు పట్టేసుకున్నావు కదా.
ఇంకంతా చక్కగా నిర్విఘ్నంగా అలా 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 ఎప్పుడూ నీకు విజయం అలా వస్తూనే ఉంటుంది రుచి. సని పసని పమ తకచం తకచమ పసని పగమ పని తకచం 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 తకచం. 6వ తరగతి నుంచి 7వ తరగతికి వెళ్తున్న ఈ పార్టిసిపెంట్ కూడా కాకినాడ కాజానే బజాయించేస్తాడు అందరి బాజా. లెట్ మీ వెల్కమ్ శివ. వెల్కమ్. హియర్ ఇస్ శివ. ఏ క్లాస్లో చదువుతున్నావు? 7th క్లాస్. అండ్ పాటలు బాగా పాడతావని తెలుసు, అందుకే బ్లాక్ వరకు వచ్చావు శివ. పాటలు కాక ఇంకా నీకేమి ఇష్టం? క్రికెట్ ఇష్టం. వావ్. క్రికెట్లో బౌలింగా బ్యాటింగా ఏమి ఎక్కువ ఇష్టం? బ్యాటింగ్ ఇష్టం. వాహ్. జులై సినిమా నుంచి నువ్వు పాడబోతున్న పాట ఓ మధు. ఓ మధు. లెట్స్ లిసన్ ఇట్ ఫ్రమ్ శివ. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? మధు. నాది కాదు ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. రంగుల రత్నంలో కళ్ళని తిరిగి చేసావే రఘు, అందాల ఇస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను వదిలి నీ వైపు వచ్చిన మనసెట్టాగో తిరిగి తరాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంటే నాకొద్దు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. చిన్న చినుకు అద్దంలాగా నిన్ను చూపిస్తుంది. మా నాన్న తిడుతుంటే అది పెద్ద అరుపు నీ పేరల్లే వినిపిస్తూ ఉందే. నిండు జల్లి వేసుకున్న చిన్న పిల్లలాగా, యవ్వనాలు పూసుకున్న వాళ్ళ వెలులాగా, ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్కలాగా కవించి చంపావే కరెంటు తీగ. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. ఓ మధు, మధు 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 మే. ఓ మధు, ఓ మధు, ఓ మధు. ఓ శివ, ఓ శివ, ఓ శివ. ఎలా పాడాడు శివ? సార్ ఒకసారి నవ్వా చూడాలి. అబ్బా ఎంత కష్టపడ్డావురా. నవ్వు కొంచెం, ఇంకొంచెం, ఇంకా నవ్వు, ఇంకొంచెం, ఇంకొంచెం, ఇంకొంచెం. ఇంకా బాగా నవ్వుతావా? సూపర్. నువ్వు నవ్వుతే ఎంత బాగుంటావు ప్రపంచానికి చూపిద్దాం అనుకున్నా. బాగా పాడావు శివ. థ్యాంక్ యూ. గుడ్ లక్. సో గోపిక గారు, మా బడ్డింగ్ అద్నాన్ సామి ఎలా అనిపించాడు? అద్నాన్ సామి శివ అలా అవ్వాలి అద్నాన్ సామిలా కదా. బాగా పాడా. వెరీ గుడ్. గుడ్ లక్. మా సువర్ణ జ్యోతి వెయిట్ చేస్తుంది. లెట్స్ గో. సని పసని పమ తకచం తకచమ పసని పగమ పని తకచం 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 తకచం. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో మరో విరిబాల మన ముందుకు రాబోతోంది. తిరుపతి తీయందనాల్ని వినిపించడానికి మన ముందుకు వస్తున్నాం మా నెక్స్ట్ లిటిల్ చిన్నారి చంద్రరేఖ. లెట్ మీ వెల్కమ్ హర్. ఆఫ్టర్ మధు ఇట్స్ చందు. చందు. సని సని పమగ పమ పమగ సని 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 సగ సగ మగమ పగమ. చంద్రరేఖ, ఏ క్లాస్కి వచ్చావు? నేను 9th స్టాండర్డ్. నీకు పాట పాడడం చాలా ఇష్టమా, ఆటలాడడం ఇష్టమా? రెండు. ఆటలాడడం అంటే ఏ ఆటలాడడం ఇష్టం? ఆటలాడడం అంటే పరిగెత్తడం, ఎగరడం. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది కదా. అయ్యి బాబోయ్, బ్లాక్ చేసి చేసి నేను కూడా పాడేస్తున్నాను బాబోయ్. వద్దొద్దు, ఇప్పుడు నువ్వు పాడాలి. ఏం పాడతావు చెప్పు.
నేను మార్నింగ్ రాగా సినిమా నుంచి తాయే యశోద పాట. వండర్ఫుల్, గుడ్ లక్ టు యూ. மாயன் கோபால கிருஷ்ணன் செய்யும் ஜலத்தை கேளடி தாயே யசோதா. யசோதா, the son of divine, there is no one like him in the universe. தானம் ததானம் ததனன தானம் ததானம் ததனன தானம் ததானம் ததனன. ధీం తనన తిరనన నానా ధీం తనన తిరనన తిరనా తారణన 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 లావ్ లైడే లావ్ లైడే లావ్. సరి సరి సా సరి సదా పద మదని సా నిగరి నిసదా ని సరి సరి సా సాసని ని 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 సరి సని సరి సరి ని సని ద ద ద ని 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 ద ద ద రి 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 ద ద ద గా గరి ని రి గా రి గగరి రి ని ని ద ద గగరి రి 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 స రి ని 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 గ ని ని స సా స ని సరి స ని సరి స ని సరి స ని రి స ని రి స ని రి స ద మద ని 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 ద ద ని 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 ద ద రి ద గ రి స ని స
సని ద మద 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 నిస గరి స రి సని సని ద గరి సని ద రి సని ద పద ని ద పమ పద ని ద పమ పద పమ ద పమ గరి స స సరి రి రి గ గ గ మ మ మ పద పమ గ గ గ మ మ మ ద ద త ని 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 స సరి సరి గ మ పమ గ మ పద ని ద పద పద ని స రి సని గరి ని ద మ గ ని రి గ రి గ మ గ మ ద పద ని రి ని ద మ ని గ మ గ మ ద మ ద ని ద ని రి మ గ రి పద ని ద ని రి ని రి గ రి గ ప మ గ మ ప చంద్రరేఖ ఎలా పడింది? క్లాసికల్ నేర్చుకున్నామమ్మా ఆల్రెడీ. నేర్చుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆ గమకాలు పలకాలంటే కంపల్సరీ క్లాసికల్ టచ్ ఉండాలి. అలాగే వెస్టర్న్ వాయిస్ని కూడా మధ్య మధ్యలో యాడ్ చేస్తూ 2 యాంగిల్స్లో నీ టాలెంట్ని చూపించావు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో చంద్రరేఖ, బాగున్నావా? హాయ్ మేడం, బాగున్నారా మ్యామ్? చాలా బాగా పాడావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ అటెంప్ట్ చేసినందుకు పెద్ద అప్లాస్ మీకు. థ్యాంక్ యూ మ్యామ్. అంతా బాగుంది నాన్న, కాకపోతే ఫస్ట్ ఆలాపన ఉంటుంది కదా, అది ఇంకా కొంచెం నల్లగాలి నీకు. చలో చంద్రరేఖ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. మెల్లగా దిగుదాం. రేసని బసని బమ తకచం తకచమ బసని బగమ పని తకచం 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 తకచం. మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ని పరిచయం చేసేనా? విజయనగరానికి చెందిన అగ్రహారం నుంచి వస్తున్న ఈ కొంటెరాముడు పేరు బలరాముడు. లెట్ మీ వెల్కమ్ బలరామ్. నేను కొంటెరాముడు అనగానే ఎవరో ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు. ఎవరది? ఇక్కడ మా బలరామ్. బలరామ్ మేడం, మనం కృష్ణుళ్ళ అల్లరి చేస్తామట, కరెక్టా కాదా సువర్ణ? కరెక్టే. చంద్రరేఖ చెప్పింది కరెక్టే అని. అందరినీ ఏడిపిస్తావట, కొంటె నవ్వులు నవ్వుతావట. చిన్ని కృష్ణుడు మురిసిపోతున్నాడు, ముసి నవ్వులు నవ్వేస్తున్నాడు. ఈరోజు ఏం పాట పాడబోతున్నావు? ఇష్క్లో అదిరే అదిరే. అదిగో అదిరే పాటతో వచ్చేసాడు బలరామ్. సో లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ బలరామ్. हो तेरे बिन जाना कुछ भी नहीं, मैं इश्क में मैं दीवाना. అదిరే అదిరే నా మనసే ఎదురు చూసి చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం. ఏదైనా ఏమైనా వేచిన్నా నేను చిన్నవాడ నీ కోసం, ఓ చిన్నవాడ నీ కోసం, మాటలండి నీ కోసం, మౌనం అంతా నీ కోసం. కుప్పని కోయిలా ఉండదే హాయిలా, కొత్త పాట పాడుతుందిలా, తీయని హాయిలో తేలని గాలిలో పెళ్లిదాకా పరిచయమిలా. ఏటివై పెళ్ళినానే నిన్నే చేరనా, మెల్లి పెడుతూ ఇలా ముడిపడిపోనా. ఓ చాచి కొమ్మే నా చలి జావలిలే పాడెనురో, ప్రేమ అంటే అంతేరో అన్నీ వింతేరో. కాదలైన నీ కోసం, ప్రేమలైన నీ కోసం, లవ్యమైన నీ కోసం, ఇష్కు అయిన నీ కోసం.
ఎవరి మ్యూజిక్ డైరెక్షన్ తెలుసా నీకు? తెలియదు మేడం. తెలీదు. పాడింది ఎవరో తెలుసా? తెలీదు. ఏ సినిమాలో అదే తెలుసా? ఇష్క్. ఇష్క్. పాట ఎలా ఉంది? బాగానే ఉంది. ఈ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. మరి అనూప్ రూబెన్స్ గారు వచ్చి కనుక నీ పాట వింటే, ఇప్పుడు ఈ క్షణం ఆయన్ని ఎదురుగుండా ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? అయ్యో నవ్వుతావేంట్రా? చెప్పనా ఎలా ఉంటుందో? 1,00,000 ఎక్స్ప్రెషన్స్ పలికా ఫేస్. చాలు, ఆ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే చాలు. నిజంగానే మీ పాట వినడానికి ఈ పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు ఉన్నారు. ఐ యామ్ సో హ్యాపీ మేడం. వండర్ఫుల్. అమ్మయ్య, మాట వచ్చింది నోట్లోంచి. ఇప్పుడు ఆయన మాట విందామా? విందాం. దెన్ హియర్ గోస్ అనూప్ గారు. అనూప్ గారు, బలరాం పాట ఎలా అనిపించింది? హౌ వాస్ దిస్ ఫర్ యూ? హాయ్ బలరామ్. హాయ్ సార్. నా పేరు అనూప్ రూబెన్స్. నేనే ఈ పాటను మ్యూజిక్ చేశాను. కానీ చాలా బాగా పాడావు నువ్వు. ఎస్పెషల్గా ఫిమేల్ వర్షన్స్ పాడావు కదా, సూపర్. నేను ఇప్పుడు కోరిక కోరతా. చెప్పండి. మా బలరాంతో కలిసి మీరు పాడతారా? మా బలరాం ఫీమేల్ వర్షన్ చాలా బాగా పాడారు, కొంచెం బాగా స్థాయి పెంచాడు అన్నారు కదా. పాడొచ్చా బలరామ్? పాడచ్చు. పర్మిషన్. हो तेरे बिन जाना कुछ भी नहीं, मैं इश्क में मैं दीवाना. చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం. నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం. ఏదైనా ఏమైనా పేర్చున్నా నేను చిన్నవాడ నీ కోసం, చిన్నవాడ నీ కోసం, మాటలని నీ కోసం, మౌనమంత నీ కోసం. కొత్త పాట పాడుతుందిలా, తీయని హాయిలో తెలని గాలిలో, పెళ్లి దాకా పరిచయమిలా. ఎటువైపు వెళ్ళినా నిన్నే చూడనా, వెళ్ళిపడుతూ ఇలా ముడిపడిపోనా. ఓ చాచి కొమ్మే నా చలి జావలిలే పాడెనురో, ప్రేమ అంటే అంతేరో అంతే వింతేరో. కదలను నీ కోసం, వెన్నెలంత నీ కోసం, ఊపిరింత నీ కోసం, ఊపిరింది నీ కోసం. ప్రేమ పుస్తకాలలో లేని లేని పోలిక, రాయడం కాదు తేలిక, మాటలే రావుగా మౌనమే హాయిగా.
సూపర్ నాన్న, సూపర్ సూపర్ సూపర్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దట్స్ రియల్లీ వండర్ఫుల్. బలరామ్ ఇప్పుడు ఎలా ఉందిరా? చాలా హ్యాపీ సార్. సో స్వీట్. అనూప్ గారు, సువర్ణ జ్యోతి కాకినాడ నుంచి. హాయ్ నాన్న. హాయ్. హాయ్ సువర్ణ. చంద్రరేఖ తిరుపతి నుంచి. హాయ్ చంద్ర. హాయ్ సార్. శివ కాకినాడ నుంచి. సూపర్ మా, సూపర్. చాలా బాగా పాడుతున్నారు అందరూ. ఆల్ ది బెస్ట్. కాదు, మీరు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ ఏదైతే ఉందో వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేంది. దిస్ ఇస్ సచ్ అ వండర్ఫుల్ సర్ప్రైజ్. వెరీ స్వీట్ ఆఫ్ యూ టు హ్యావ్ కమ్. యాక్చువల్లీ నేను చెప్పాలి అది, బికాజ్ చాలా బాగా పాడారు రాంబాబు కదా. బలరామ్ ఎనర్జీ చూస్తే. మీరు చెప్పినట్టు రాంబాబు కూడా ఉంది సార్. ఎన్ని ఉన్నాయి నీకు పేర్లు? 2 సార్. 2 ఉన్నాయా? అవును సార్. ఓకే సూపర్. రాంబాబు, బలరామ్. ఇప్పుడు ఇక్కడ బలరామ్ అని పిలుస్తారు కదా నిన్ను. అవును సార్. సూపర్. అందరూ ఆల్ ద చిల్డ్రన్ ఆల్ ద బెస్ట్. చాలా బాగా పాడుతున్నారు అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. బెస్ట్ మూమెంట్ ఏంటి తెలుసా? తన్ని భుజమే చేయబెట్టి పాడుతున్నాను. నాకు చాలా నచ్చింది. ఐ లైక్ టు టేక్ ఎ పిక్చర్ ఆఫ్ దట్ విత్ యువర్ పర్మిషన్. యా షూర్. ఆలే 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 బా ఆలే బా. వండర్ఫుల్ అండి. దట్స్ రియలీ సూపర్, వెరీ స్వీట్. బలరామ్, నువ్వు జాగ్రత్త. నీ ఎక్సైట్మెంట్లో కిందకు దూకేసేట్టున్నావు. నువ్వు మెట్టు మీద నుంచున్నావు, గట్టు మీద దూకు కిందకి. దిగే కిందకి దా. ఇంకొకటి. దాట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ సర్ప్రైజ్. కిడ్డోస్ బై చెప్పేద్దామా అనూప్ గారికి? సార్ మళ్ళీ మీరు నెక్స్ట్ డెఫినెట్గా వస్తాను, నెక్స్ట్ ఎపిసోడ్కి వస్తాను. ఓకే, షూర్. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్లో పాటల తోటలో విరబూసిన మరొక కుసుమం మన ముందుకు రాబోతోంది. ఈ అమ్మాయి అందాల కుందనపు బొమ్మలా ఉండడం మాత్రమే కాదు, సంగీతాన్ని వరంగా పొందొచ్చింది. లెట్ మీ వెల్కమ్ హీనా సుల్తానా ఫ్రమ్ హైదరాబాద్. హీనా 6th క్లాస్లో ఉంది, అంతేనా? హీనా ఏం చదువుతున్నా? 6th క్లాస్. వెరీ గుడ్. అండ్ హీనా హైదరాబాద్ నుంచి వచ్చింది, ది పర్ల్ సిటీ హైదరాబాద్ 400 షహర్ నుంచి వచ్చావు. am I right? yes. ఓకే, she has a very beautiful cute little smile. ఈరోజు ఏం పాట పాడబోతున్నావు? कौन से फिल्म से गाना गा रहे आप? రోజా ఫిల్మ్ దిల్ హై చోటా సా. दिल है छोटा सा, आप भी छोटे से हैं, नन्हे से, हंसते मुस्कुराते गा लीजिएगा. ऑल द बेस्ट टू यू हीना. दिल है छोटा सा, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा. दिल है छोटा सा, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा. दिल है छोटा सा, छोटी सी आशा. आज तो ऐसी फूल बगिया में महके है जैसी, बादलों की मैं ओढ़ूं चुनरिया, चुप जाऊं मैं बन के बावरिया, अपनी चोटी में बांध लूं दुनिया. दिल है छोटा सा, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को
दिल है छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा Wonderful, Hina. आप जितना सुंदर है आपका गाना उतना सुंदर है. थैंक यू Beautiful. तो आपकी आशा क्या है? उड़ने की उड़ने की आशा है. अरे वाह. पंख है? पंख है? हवाई जहाज चढ़ना है? चढ़ना है चलो मैं एक बार ले लेता हूँ आपको. घुमाना. ठीक है? ఆర్పి గారు ఏమన్నారో నీకు అర్థమైందా? మీకు ఎగరాలని అనిపిస్తోంది కాబట్టి నిన్ను ఆర్పి గారు ఏరోప్లేన్లో అలా తీసుకువెళ్ళి ఎగిరించుకొస్తారంట. कैसी रही बात? अच्छी लगी. Wonderful, Hina. तो आशा आपकी पूरी हो जाएगी अभी. Superb, yeah. बहुत अच्छा गाते हो आप. गुड लक. Wonderful. चलिए, let's go to the other friends. आइए आप. Rezani basani bama takacham takacham basani bagama pani takacham 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 takacham. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్లో మన ముందుకి నెక్స్ట్ పార్టిసిపెంట్ రాబోతున్నాడు. మండే ఎండల్లో తీయని మామిడి పళ్ళ రసాల్లాగా మన ముందుకు వచ్చేటువంటి ఈ అబ్బాయి పాడే పాట అంతే తీయగా కమ్మగా ఉంటుంది. నూజువీడి నుంచి తీయని మామిడి పండు రసం లాంటి పాటని మోసుకొచ్చిన ఈ పార్టిసిపెంట్ విక్రమ్ స్వామి. లెట్ మీ వెల్కమ్ హిమ్. హాయ్ విక్రమ్, హౌ ఆర్ యు? ఫైన్ మేడం. సూపర్ ఫైన్. Yes. Sani bama ga bama bama ga sani pani sani saga saga magama bagama pani sa. విక్రమ్, ఏం చదువుతున్నావు? 10th అయిపోయింది మేడం. విక్రమ్, ఇప్పుడు ఏం పాడబడుతున్నావు? నేను CMGR మూవీ నుంచి హేమచంద్ర గారు ఓ ఓ ఓ ఓ, మాకు ఈ షార్ట్ కట్లు వద్దు బాబు, పూర్తిగా చెప్పు. కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ నుంచి మణి శర్మ గారు మ్యూజిక్ డైరెక్షన్లో హేమచంద్ర గారు పాడిన పాట పాడుతుంది. పాట ఏంటో చెప్పు బాస్. ఎక్స్ట్రాడినరీ. యా, థ్యాంక్ యూ. అంటే నాలాగా అనమాట. పాడే పాడే పాడే. నీ నగుమో మే ఎక్స్ట్రాడినరీ దీన్ సిగదరగా ఎక్స్ట్రాడినరీ నీ నగుమో మే ఎక్స్ట్రాడినరీ దీన్ సిగదరగా ఎక్స్ట్రాడినరీ నీ నగుమో మే ఎక్స్ట్రాడినరీ దీన్ సిగదరగా ఎక్స్ట్రాడినరీ నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడినరీ నా మోతి మెరుపుడు ఎక్స్ట్రాడినరీ నువ్వు నవ్వుతుంటే ఆ బుక్క సుట్టలు గంతులేసిన గుండె జారితే హాయ్ బాబోయ్ నీ నగుమో మే ఎక్స్ట్రాడినరీ దీన్ సిగదరగా ఎక్స్ట్రాడినరీ నీ నగుమో మే ఎక్స్ట్రాడినరీ దీన్ సిగదరగా ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ జెన్నిఫరు లోబేజుల నీవు పుడే ఎక్స్ట్రాడినరీ నే తాగిన తడి వేసిన ఒప్పేసుకుంటే ఎక్స్ట్రాడినరీ వేటగాడు శ్రీదేవిలా నువ్వు గొంతు బిండితే ఎక్స్ట్రాడినరీ సరి సరి యో సొగసరి నీ గరిమన బి ఎక్స్ట్రాడినరీ నా రాజహంసని చిత్తహింసలో రాజు రాజు రాత్రుళ్ళు నితరే ఓర్ దేవుడు నీ నగుమో మే ఎక్స్ట్రాడినరీ దీన్ సిగదరగా ఎక్స్ట్రాడినరీ నీ నగుమో మే ఎక్స్ట్రాడినరీ దీన్ సిగదరగా ఎక్స్ట్రాడినరీ వామో. నవ్వుతూ పాడితే ఎక్స్ట్రాడినరీ. ఆ నవ్వు మెయింటైన్ చేస్తూ ఉన్నావు, అందుకు ఎక్స్ట్రాడినరీ. ఓకే సార్. ఎక్స్ట్రాడినరీగా పాడావు. వెరీ గుడ్ మేడం. మన పిల్ల గ్యాంగ్ వెయిటింగ్. కమ్ కమ్ కమ్. Rezani basani bama takacham takacham basani bagama pani takacham 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 takacham.
లాస్ట్ పార్టిసిపెంట్ గా రాబోతోంది, కానీ ఏమాత్రం లీస్ట్ పార్టిసిపెంట్ కాదు. గీత రాబోతోంది విశాఖపట్నం నుంచి. లెట్ మీ వెల్కమ్ గీత విత్ అ కలర్ఫుల్ సాంగ్. హాయ్ గీత. హాయ్ మేడం. కమ్, వెల్కమ్ శ్రీధర్. గీత, ఏం చదువుతున్నావు చెప్పు. 8th క్లాస్కి వెళ్తాను మేడం. 8th వెళ్తావు. చాలా బాగా చదివేస్తావా ఏంటి? ఎందుకో నాకు నిన్ను చూస్తే అనిపిస్తుంది బాగా చదువుతావు అని. యా, ఎంత కాన్ఫిడెంట్గా చెప్పిందో. అలాగే పాట కూడా చాలా బాగా పాడతావు అనిపిస్తుంది. అవును మేడం. అవునవును, దీనిలో తిరుగులేదు. మరి కలర్ఫుల్ ఫ్లెమింగో ఏం పాట పాడబోతోంది? అలెగ్రా. దేర్ డిడ్ ఐ టెల్ యూ, ఇండియా పిల్లయింగో. ఎస్కో పాట. Yo, come on everybody, it's time to go. Let's welcome the Indian girl. Allegra, 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 Allegra. మెరుపుల మ్యాంగో పడువల ఫెమింగో. హే బెండలో మ్యాగ్నెట్ బంగు, మార్చలో చాక్లెట్ బంగు, నిండుద కరెంటు రింగు, తాకిత తల తిరిగింగో. గ్రేట్ బాయ్ మాటల్ని కాశ్మీర్ ఆపిల్ నే గోల్డెన్ ఏంజల్ నేనే. మూసేదెందుకు ఫ్రెండ్? పరుపులో పెంచుందండో, నెలవంక వంకరదండో, అన్నోడు పిచ్చోడండో, అందాన్ని చూడండో. నిన్నే దాటింది రేపే చూడంది నేడే నీకుందిరా. ఆర్పి గారు, ఎలా అనిపించింది ఎనర్జీ? ఏం పంచ్ అసలు. మొత్తం ఎనర్జీ అంతా, నా టాలెంట్ అంతా ఈ క్షణం చూపించాలి, నేనేంటో అసలు ఇరగదీయాలి అనే రేంజ్లో పాడావు. గ్రేట్. మెగా వాట్ అంటారు కదా, నీ గొంతు అలా ఉంది గీత. వెరీ నైస్, వెరీ గుడ్. ఈ రోజు ఎపిసోడ్ లో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరో మనం తెలుసుకుందాం, ఎందుకంటే బెస్ట్ పెర్ఫార్మర్ కోసం గిఫ్ట్లు వెయిట్ చేస్తున్నాయి కాబట్టి. సో లెట్ మీ వెల్కమ్ ఆల్ ది 7 సింగర్స్. రండి. ఈ మొదటి ఎపిసోడ్ లో పాడిన 7 పిల్లలకి అనుపమ్ ఎలక్ట్రానిక్స్ విశాఖపట్నం వారు అందిస్తున్నారు ఐపాడ్స్.
ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో ఆర్పి గారు చెప్తారు. తన పంచ్ వాయిస్తో మాకు పంచ్ కొట్టిన గీత. అలెగ్రా 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 అలె. ఈరోజు సిఎంఆర్ విశాఖ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ గీతకి 5,000 రూపాయల చెక్ ని సిఎంఆర్ విశాఖ వారు అందిస్తున్నారు. ఆర్పి పట్నాయక్ గారిని అండ్ గోపిక పూర్ణిమ గారిని ఈ చెక్ అందజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇండియా పిల్లే ఇంగో ఇచాలి వస్తోంది, చెక్ వస్తోంది. వండర్ఫుల్ గీత. అండ్ అలాగే గీతకి దివ్య డైమండ్స్ వారు అందిస్తున్న పర్ల్ సెట్ కూడా, ముత్యాల హారం. తిరిగింగో